పార్టీలన్నీ ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రచార మైదానంలోకి దిగటానికి జనసేన అధినేత పవన్ కూడా రెడీ అయ్యారు. తన ఎన్నికల ప్రచారాన్ని పిఠాపురంలో నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఈ ప్రచార యాత్రకు వారాహి విజయభేరి అని నామకరణం చేశారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్లో ప్రారంభం కానుంది. ఇక మొదటి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీ చేసే నియోజకవర్గం పిఠాపురంతో పాటు 10 నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. ఇవాల్టి నుంచి ఏప్రిల్ 12 వరకు పవన్ ఎన్నికల క్యాంపెయిన్ కొనసాగనుంది. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి గన్నవరం, 12న రాజానగరంలో ఎన్నికల ప్రచారం కొనసాగించనున్నారు. ఇక ఒక్కో నియోజకవర్గంలో 2 సమావేశాలు, ఒక బహిరంగ సభలో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నుంచి ప్రారంభం కానున్న ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు జనసేన చీఫ్. పవన్ నిర్వహించబోతున్న ఎన్నికల ప్రచారం పిఠాపురంలో 3 రోజుల పాటు సాగనుంది. ప్రచారంలో భాగంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశమవుతారు. అనంతరం శ్రీపాద వల్లభుడి దేవాలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు ఉప్పాడ సెంటర్లో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న పార్టీ చేరికలు పర్యవేక్షించి నియోజకవర్గంలోని మేధావులతో సమావేశం కానున్నారు. ఈ 3 ప్రచార రోజుల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే బస చేయనున్నారు. ఆ తర్వాత పవన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో కాంతి అందిస్తారు. ఝాన్సీ, ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ విజయ యాత్రను ప్రారంభించబోతున్నారు. వారాహి విజయ యాత్రగా ఆయన ప్రస్తుత ఎన్నికల ప్రచారానికి నామకరణం చేశారు. వారాహి ద్వారా తన ప్రచారాన్ని కొనసాగించేందుకు ప్రత్యేక వాహనం ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో 2 సార్లు వారాహి యాత్ర పర్యటనలు చేయడం జరిగింది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు నుంచి తన పర్యటనను ప్రారంభించబోతూ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తను ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ పోటీ చేసే నియోజకవర్గంలో ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం ఉంటుంది. అయితే ఇక్కడే తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్ని ఈరోజు పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఆయన పిఠాపురానికి వెళ్తారు. అక్కడి నుంచి తన ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి ముందుగా టీడీపీ అభ్యర్థిగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి పిఠాపురం అయితే వర్మతోటి భేటీ ఉంటుంది. భేటీ అనంతరం ఆయన ముఖ్య నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులతోటి ఈరోజు భేటీ ఉంటుంది. అయితే ఈ 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉండబోతూ ఉన్నారు. తను అక్కడి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక ఏదైతే 10 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ తన పర్యటనను షెడ్యూల్ ఖరారు చేసుకున్నారో 10 నియోజకవర్గాల్లో తిరిగిన తర్వాత ఎక్కడైతే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారో అక్కడ ముందుగా తన పర్యటనను పూర్తి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే పిఠాపురం 3 రోజుల తర్వాత తెనాలి వస్తారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్, జనసేన పిఎస్సి చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో తెనాలికి వచ్చిన తర్వాత 2 సార్లు తెనాలిలో ఆయన పర్యటన ఉండే అవకాశం ఉంది ఈ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా. సో ముందుగా పిఠాపురం తర్వాత తెనాలి నుంచి ఆయన తెనాలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తెనాలిలో కూడా ఒక భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఉత్తరాంధ్ర అంటే డైరెక్ట్గా పిఠాపురం నుంచి ఉత్తరాంధ్ర వెళ్ళి ఆ తర్వాత తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన మొదటి షెడ్యూల్లో ఉంటుంది అని చెప్పి ముందు భావించారు. అయితే తెనాలిలో 2 సార్లు ఏదైతే ఎన్నికల షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో ముందుగా తెనాలికి వచ్చిన తర్వాత తెనాలి నుంచి మళ్ళా నెల్లిమర్ల వెళ్తారు. నెల్లిమర్ల నుంచి ఏదైతే విశాఖకి సంబంధించినటువంటి జనసేన అభ్యర్థులు ఎక్కడెక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉన్న ఈ ముందు మొదటి విడతలో భాగంగా 10 నియోజకవర్గాలు ఏవైతే ప్లాన్ చేసుకున్నారో షెడ్యూల్ ప్రకారం ఈ 10 నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఉండబోతా ఉంది. ముఖ్యంగా
నియోజకవర్గ స్థాయి నాయకులతో పాటుగా ఏదైతే మిగిలిన అంటే కూటమిలో వెళ్తున్న నేపథ్యంలో జనసేన నాయకులు కాకుండా టీడీపీ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గ స్థాయి నాయకులందరితో కూడా మాట్లాడే అవకాశం ఉంది. దీంతో పాటుగా స్థానికంగా అంటే ఓట్లు చీలకుండా ఉండేలాగా ఏదైతే జనసేనకి సంబంధించినటువంటి సీట్లను కూడా కొన్ని టీడీపీకి ఇచ్చిన నేపథ్యంలో నాయకులు కార్యకర్తలకు సమన్వయం ఏదైతే ఉందో సమన్వయ లోపాన్ని కూడా ఈ బహిరంగ సభల్లో పాల్గొంటూనే రాష్ట్ర వ్యాప్త పర్యటనలో పాల్గొంటూ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కాంతి.